హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియో వచ్చేసి గోంగూర మటన్. ఏంటి గోంగూర మటన్ ఇలా కూడా చేస్తారా? అవునండి, నేనైతే ఇలాగే చేస్తాను. ముందుగా గోంగూర మటన్‌కి కావాల్సిన పదార్థాలు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ అయితే మటన్ ఒక గిన్నెలో తీసుకొని నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మటన్ వేసుకోవాలి అందులో. మటన్ ఎప్పుడు లేతగా ఉన్నదే తీసుకోవాలి. అప్పుడే గోంగూర మటన్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఏ ఆకుకూర వేసినా కూడా మటన్ ఎప్పుడు లేతగా ఉన్నదే తీసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అల్లం యాడ్ చేస్తున్నాను, తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా తగినంత వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని విజిల్ వేసుకోవడమేనండి. అప్పుడు వచ్చిన వాటర్ తోటి నేను గోంగూర ఆకును ఎలా ఉడకబెట్టి మటన్ కర్రీ చేస్తున్నానో ఇదే ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. 3 లేదా 4 విజిల్ వేసుకుందామండి. మటన్ ఎప్పుడు మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది మన గోంగూరకి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎర్ర గోంగూర ఆకు తీసుకున్నాను. ఎర్ర గోంగూర ఆకు ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మన మటన్ కాంబినేషన్కి సరిపోతుంది. సో దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఆకు 2 లేదా 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ మట్టి ఎక్కువ వస్తుంది గోంగూర ఆకులో ఒక్కొక్కసారి, కాబట్టి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన గరం మసాలాలన్నీ ఒక పెనం పెట్టుకొని నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇలా సన్నని సెగ మంట మీద వేయించుకుంటేనే అవి మనకి మాడిపోకుండా మంచిగా నిదానంగా వేగుతాయి. ఇలా వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవడమే. తర్వాత చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ పట్టుకోవడమే అండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ వస్తుంది, ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్దే తీసుకొని మిక్సీ పడుతున్నానండి. అప్పుడప్పుడే నూరుకుంటున్నాను మిక్సీలో. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించిన మటన్ మూత తీసి చూశాను, మటన్ మంచి మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ తోటి నేను గోంగూర వేసి ఉడికించుకుంటానండి. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. నేను 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మటన్ వాటర్లో ఉన్న ప్రోటీన్స్, ఫ్యాట్స్ కూడా ఈ గోంగూరలో ఉడికించిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా మటన్కి యాడ్ అవుతుందండి. తర్వాత లాస్ట్లో వేస్తాం కాబట్టి. సో ఇలా నిదానంగా మనం ఉడికించుకోవాలండి గోంగూర. ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. కింద మాడిపోకుండా చూసుకోవాలి. నిదానంగా సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసాక తర్వాత కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి లైట్ పింకిష్ కలర్ వచ్చినా కూడా ఓకే. ఇప్పుడు అల్లం యాడ్ చేయాలి. అల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనం గరం మసాలా రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా ఇందులో వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలండి. ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనము టమాటా కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా ఎందుకంటే గ్రేవీ కోసం అండి. మంచి గ్రేవీ వస్తుందండి మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల. ఇలా మనం కట్ చేసుకున్న కంటే ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు గ్రేవీ మంచిగా వస్తుంది. తర్వాత ఇవన్నీ కలుపుకొని తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచి కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా మన గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఇదంతా దీంట్లో మంచి మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేదంటే కింద అడుగు కట్టేస్తుందండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది గోంగూర. తర్వాత గోంగూరలో కూడా ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడైతే నేను మటన్ వేయకుండా మటన్లో ఉన్న వాటర్ మాత్రమే వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలండి నిదానంగా. తర్వాత మూత పెట్టుకోవాలి. 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూసి
ఉడికిందా లేదా చెక్ చేస్తున్నానండి. మంచి ఇలా ఉడకాలి. తర్వాత ఫైనల్గా మన మటన్ వేసుకుంటున్నానండి. ఫైనల్గా మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. 10 మినిట్స్ మటన్ ఉడికించుకోవాలండి. అప్పుడే గ్రేవీలో ఉన్న మసాలాలంతా మటన్కి పట్టేస్తాయండి. ఇది నిదానంగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకు అప్పుడే తెలుస్తుందండి, ఆయిల్ పైకి తేలుతుంది. కర్రీ అయ్యిందా లేదా అని మనకి ఆయిల్ పైకి వచ్చి తెలుస్తుందండి. అప్పుడే కర్రీ అయిపోయిందని మనకు తెలుస్తుంది. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇంతేనండి, ఫైనల్గా గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. మీకు నచ్చిన కర్రీ రెసిపీ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది తెలుసా. మమ్మీ చేసింది, మంచిగా చేసింది గోంగూర మటన్. ఎట్లుందో చెప్పు, అక్కడ చెప్పు మీ ఫ్రెండ్స్కి. బాగుందా? ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.